అక్కినేని హీరోల్లో ఇప్పుడు నాగార్జున మినహాయించి ఇతర హీరోల పరిస్థితి ఏమంతా బాగోలేదనే చెప్పాలి. మిగతా హీరోలంటే ఇక్కడ మాట్లాడుకునేది నాగార్జున తనయుల గురించే. నాగార్జున తనయులలో అక్కినేని అఖిల్ తన మొదటి సినిమాతోనే ఘోర డిజాస్టర్ని చూశాడు. దీంతో తన రెండో సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇక అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూవీల వివరాలను చూస్తే గతంలో ఈ హీరో నటిస్తున్న మూవీల వివరాలు, కాస్టింగ్, కొన్ని సందర్భాల్లో కథ సైతం ముందుగానే బయటకు తెలిసేది. కథ విషయాల్లో పెద్ద పట్టింపులు లేకుండా తనకు నచ్చితే నాగచైతన్య ఆ మూవీని వెంటనే ఒప్పుకునేవాడు. దీని కారణంగా మార్కెట్లో తన మూవీపై హైప్ వచ్చేది కాదు. అయితే నాగచైతన్య ఈసారి తన ప్లానింగ్ని పూర్తిగా మార్చేశాడు. ప్రతిదీ సీక్రెట్గా దాచేస్తున్నారు. ఏ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. నాగచైతన్య ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి కళ్యాణి కృష్ణతో, మరొకటి ముత్తు చిత్రం. కళ్యాణి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రావడం లేదు. అలాగే ముత్తు ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు అస్సలు బయటకు రావడం లేదు. దీనికి కారణం గతం నుండి నేర్చుకున్న పాఠాలే అని అంటున్నారు. అందుకే నాగచైతన్య తన అప్కమింగ్ మూవీలకు సంబంధించిన వివరాలు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ ఓ ప్రమోషన్ స్ట్రాటజీతో తీసుకువెళ్లాలనేది నాగచైతన్య నిర్ణయంగా తెలుస్తోంది. ఈ ఫార్ములానే కరెక్ట్ అని తండ్రి నాగార్జున సైతం నాగచైతన్యకి సపోర్ట్గా ఉంటున్నారు. ఇక కళ్యాణి కృష్ణ డైరెక్షన్లో నటిస్తున్న సినిమాలో నాగచైతన్య, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు.